నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం ఎంతగా ఆయన కావచ్చు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు అరాచకాలు చేశారో మరి ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఆయన చిత్తుగా ఓడిపోవడం కూడా జరిగింది. మరి ఎన్నికలకి ముందు నాటకీయ పరిణామాల మధ్య అరెస్టును తప్పించుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ప్రభుత్వం ఓడిపోయాక సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు జైల్లో కూర్చున్న పరిస్థితి. మరి మరోపక్క చూసుకుంటే కోడుమూరు సుధాకర్ అనే మాజీ ఎమ్మెల్యే కూడా మహిళను వేధించిన కేసులో జైలుకి అయితే వెళ్ళారు. మరి నెక్స్ట్ వెళ్ళబోయే మాజీ ఎవరు అన్న సందేహం చాలా మందిలో కలుగుతోంది. అయితే దానికి సంబంధించి కూడా ఇప్పటికీ చాలా మందిపై కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఒక పక్క చూస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మరో పక్క చూస్తే వల్లభనేని వంశీ, మరో పక్క చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలా చాలామంది పేర్లే వినిపిస్తూ ఉన్నాయి. అదీగాక మరి టీడీపీ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసిన కేసులో చాలామంది మాజీలు కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేశారు. వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ మాజీల్లో ఒక భయం పట్టుకుంది అన్న చర్చ అయితే నడుస్తోంది. మరి నెక్స్ట్ అరెస్ట్ కాబోయే ఆ మాజీ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయితే జరిగింది. అందరూ ఊహించినట్టే మరి ప్రభుత్వం మారగానే ఆయన అరెస్ట్ అయితే చేశారు. కానీ ఇప్పటికీ చాలా మందిపై ఆరోపణలు వస్తున్నాయి. ఇదిగో ఈ స్కామ్ జరిగింది, ఇక్కడ ఈ అవినీతి జరిగింది అని చెప్పి రోజుకొక మంత్రి గురించి చెప్పుకుంటూనే ఉన్నాము. కానీ మరి ఆ దిశగా ఎంక్వైరీ జరుగుతుందా లేదా, మరి ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది, మరి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పి కూడా ఏపీ ప్రజల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది. సో ఎవరు మరి నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? జైలు పిలుస్తోంది, రా కదిలిరా. గతంలో ఏంటంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పిలుస్తోంది, రా కదిలిరా అంటే ఇక నీకు ఎరగబడేవాళ్ళు. ఏది యూత్ కానీ, ఆయన ఫ్యాన్స్ కానీ, ఇంకా అన్ని వర్గాల ప్రజలు. ఇప్పుడు ఇవాళ వరుసపెట్టి మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ వాళ్ళంతా జైళ్ళకి వెళ్తున్న పరిస్థితిలో ఈవీఎం ధ్వంసం కేసు, కారంపొడి సిఐపై హత్యాయత్నం కేసు, రామకృష్ణారెడ్డి ఎక్కడ ఏ జైల్లో, నెల్లూరు జైల్లో ఉన్నాడు. అతను సుధాకర్ కోడుమూరు, అతను కర్నూలు జైల్లో ఉన్నాడు. సరే, ఇక నెక్స్ట్ ఎవరంటావు? ఇది ఇప్పుడు 5 ఏళ్లుగా వాళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు అలాంటివి అసలు మామూలుగా లేదు. పేట్రేగిపోయారు కదా, కన్ను మిన్ను కానకుండా వ్యవహరించారు. అసలు మరో 30 ఏళ్ళు మేమే ఉంటామన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నట్టుగా వాళ్ళు పొరలు కమ్మాయి. జనం ఏం చేశారు? ఆ పొరలు తొలగించారు, దించారు. ఎక్కడికి? 150 అడుగుల గుంతలోకి దించిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కప్పలు ఇవన్నీ కూడా మరి పాములు, తొండలు పైకి ఎలా రావాలా అని చూస్తున్నాయి. ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్ పై దాడి ఎప్పుడు జరిగింది? అది 2.5 ఏళ్ల క్రితం జరిగింది. ఒక రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయం పైన రౌడీలు, గుండాలు దాడి చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మా వాళ్ళకి బీపీ వచ్చిందనో ఏదన్నాడు. అప్పుడు బీపీలు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు జైలుకా? అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ముందు పెట్టి అతను సినిమా చూశాడు. ఇప్పుడు జగన్ బాగానే ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రిగా ఎంజాయ్ చేస్తున్నాడు. శుభ్రంగా యలహంక ప్యాలెస్లో ఒక వారం రోజులు ఎంజాయ్ చేశాడు. పులివెందులు పోయి 3 రోజులు అక్కడ పండగ చేసుకున్నాడు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఇక అసలు బయటికి కూడా రాకుండా ఎవరినైనా సరే మీరు వస్తే లోపలికి రండి తప్ప నేను బయటకు వచ్చే ప్రసక్తే లేదంటున్నాడు. జగన్ని నమ్ముకుని ఇవాళ వీళ్ళు జైళ్ళకి వెళ్ళే పరిస్థితి చేతులారా చేసుకున్నారనమాట. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. మనం ఏమి సానుభూతి ఎవరు చూపించట్లేదు. జనం ఇవాళ సానుభూతి చూపించట్లేదంటే కారణం అదే. ఎందుకంటే అన్ని బాధలు పెట్టారు జనాన్ని వీళ్ళు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి, ఆ గుండాలు వాళ్ళ లేళ్ల అప్పిరెడ్డి మనుషులని, లేళ్ల అప్పిరెడ్డే ఆ దాడిని ప్రోత్సహించాడని గుంటూరు ఎమ్మెల్సీ. ఇప్పుడు రేపు అతను అరెస్ట్ అవుతాడా ఏంటి? బెయిల్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. మరి కోర్టు ఏమో దాన్ని పక్కన పెడుతోంది. చాలా మందికి ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఇదే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేయడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే సజ్జలకు విషయం తర్వాత వద్దాం. అతను మాజీ ఏం కాదు, అతను ఏంటి, అతను ఏదో సలహాదారు, ఎంప్లాయీ. అతను బాగా ఒక నెలకి 5 లక్షల ఉద్యోగం ఎంప్లాయీస్ లిస్టులో వేద్దాంలే, నాయకుడి లిస్టులో వేస్తే మళ్ళీ బాధపడతారు కొంతమంది. అక్కడే ఇంకో మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు మంగళగిరి, కరకట్ట కమలాసన్, ఏది ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అతను కూడా వేసుకున్నాడు బెయిల్ కోసం.
ఆళ్ల రామకృష్ణారెడ్డి మనుషులు ఇందులో ఉన్నారని, ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతోనే పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిందని. వాళ్ళే కాదు, ఇటు విజయవాడ బ్యాచ్ ఉంది, దేవినేని అవినాష్ వాళ్ళ మనుషులు. ఎవరు అరెస్ట్ అవుతారు అనే దీంట్లో వీళ్ళంతా బెయిల్కి వెళ్ళిన వాళ్ళంతా అరెస్ట్ భయంతోనే బెయిల్కి వెళ్ళారని మనం చూస్తున్నాం. అక్కడ ఇంకో కేసు ఉంది, ఇక్కడ అది కూడా జరిగి 2 ఏళ్ళు అవుతుంది. ఏది, గన్నవరం పార్టీ కార్యాలయం అయితే తగలబెట్టారు. ఇప్పుడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ధ్వంసం చేసిన వాళ్ళలో ఇప్పటికే 12 మందిని జైలుకి పంపించేశారు. వాళ్ళు ఎవరు, సాధారణమైనటువంటి కార్పొరేటర్లు, ఏదో దుర్గగుడి సభ్యులు వీళ్ళు అనుకుంటాను. ఇక్కడ గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడిలో 15 మంది అరెస్ట్ జైలుకి పంపారు. ఇప్పుడు గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసులో ఇవాళ ఛార్జ్షీట్లో వల్లభనేని వంశీ పేరు ఉంది. ఇప్పుడు 70 మందిని గుర్తించిందంటూ ఆయన 71 ఏదో చేర్చారు. 71 నిందితుడిగా మరి రేపొద్దున ఆయన అరెస్ట్ అవుతాడని. అసలు వంశీ అక్కడ, వంశీ ఎన్నిక కాగానే నీకు ఎక్కడున్నాడు, అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడేదో వ్యాపారాలు చేస్తాడని, అక్కడేదో వీసా కోసం కూడా ట్రై చేస్తున్నాడని, ఇంకా ఆంధ్రప్రదేశ్ తలాక్ అన్నాడని మనం విన్నాం. తర్వాత వచ్చాడు గమ్మత్తుగా, ఎక్కడ, విజయవాడ ప్రత్యక్షమయ్యేసరికి అక్కడ పెద్ద యుద్ధం జరిగింది. బాధితులంతా రెడీగా ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు ఎక్కడ దొరుకుతారా, వీళ్ళంతు తేలుద్దామని. ఆ ఇంటి మీద కూడా నీకు రాళ్ళు ధ్వంసం చేసిన దేంట్లో మళ్ళీ జంప్ అయ్యాడు. ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు వల్లభనేని వంశీ కోసం. మరి బృందాలు వెళ్తాయా, గాలింపు చర్యలు చేపడతారా, ఎక్కడున్నాడు? కొడాలి నాని అరెస్ట్ అవుతాడా? గుడివాడలో ఇప్పుడు ఆయన పైన అనేక కేసులు పెడుతున్నారు. వరుస పెట్టి గతంలో ఏంటంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళెళ్ళి ఫిర్యాదు చేస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేయాల. పోలీస్ స్టేషన్లలో అప్పట్లో బాధితులు వెళ్ళి ఫిర్యాదు చేస్తే బాధితుల మీద ఎదురు కేసు పెట్టారు. వెళ్ళి రాజీ పడమని సిఐఏ చెప్తాడు, ఎస్ఐఏ చెప్తాడు. ఇప్పుడు ఏం జరిగింది, చంద్రబాబు సీఎం కాగానే స్వేచ్ఛ, ఎవరికి, బాధితులందరికీ స్వేచ్ఛ వచ్చేసింది. వరుస పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. పాత కేసులు కంప్లైంట్ ఇప్పుడు వెళ్ళి ఇస్తున్నారు. అప్పుడు నేను ఇస్తే తీసుకోలేదు కాబట్టి మళ్ళీ అప్పుడు ఇస్తున్నారు అన్నమాట. అసలు ఇప్పుడు మధ్యలో పోలీసు కూడా లేదు, డైరెక్ట్గా సీఎంకి మంత్రులకే అప్రోచ్ అవుతున్నారు. బాధితులు కావచ్చు, ప్రజలు కావచ్చు, చూస్తూనే ఉన్నాం. వెల్లువెత్తుతున్నాయి. ఏది, ఫిర్యాదులు కూడా మామూలుగా రావటం లేదు. కొత్త డీజీపీ, ఇవాళ మరి కొత్త ఇంటెలిజెన్స్, ఇవన్నీ వచ్చేసిన దీంట్లో మారిన పరిస్థితుల్లో ఏంటి, మాకు న్యాయం జరుగుద్దనే భరోసా. నా ఆస్తి నాకు వస్తుంది, వాడు కబ్జా చేశాడు, నా భద్రత నాకు ముఖ్యం. ఇప్పుడు అక్కడ నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక కేసు పెట్టింది. మన పార్టీ కార్యాలయాలు వైసీపీ కట్టినప్పుడు కూడా ఈ 4 సంవత్సరాలు కూడా నోరు మెదపిన వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం మారి ఆ పార్టీ కార్యాలయాలు అక్రమంగా కట్టారని చర్యలు స్టార్ట్ చేశారో ఒక్కొక్కరుగా బాధితులందరూ కూడా బయటికి రావడం చూసాం. సో ఇదే బాధితులు మరి 4 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు నోరు మెదపని పరిస్థితి. శ్రీకాకుళంలో ఒక టీచర్ కంప్లైంట్ చేశాడు, మరి అక్కడ ఎవరు వెళ్తారు జైలుకి? నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ జైలుకి వెళ్తాడా? లేదు, అసలు నువ్వు ఫస్టే అన్నావు ఏంటి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మీరందరూ ఆగండి, ఫస్ట్ వికెట్ నాది, నేను కదా ముందు వెళ్ళాల్సిందని అతను తొందరపడుతున్నట్టున్నాడు. నాదెండ్ల మనోహర్ ఇవాళ ద్వారంపూడి మీద నడుస్తోంది ఒక పెద్ద ఇది, ఏది, 8 గోడౌన్లలో నీకు 40,000 టన్నుల రేషన్ రైసు దాచిపెట్టారు. మొత్తం అన్నీ సీజ్ చేశారు. నీకు గత 5 ఏళ్లలో 40 లక్షల టన్నుల రేషన్ రైసు విదేశాలకు వెళ్ళిపోయింది. కాకినాడ పోర్టు, అక్కడ అసలు వీళ్ళు ఒక పెద్ద అడ్డాగా చేశారని, రేషన్ రైస్ మాఫియా అడ్డాగా కాకినాడ పోర్టు మారిందన్న దీంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మొన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని ఉండగొట్టాడు. ఆ కేసులో అరెస్ట్ అవుతాడా? ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే మాజీలందరి గమ్యస్థానం జైలేనా? మనకేమి సరే. అసలు ఈరోజు మళ్ళీ తాజా అంశం ఏది, జగన్మోహన్ రెడ్డి మీద కేసు. ఎవరు, RRR రఘురామకృష్ణరాజు ఇవాళ కేసు, ఆయన పైన హత్యాయత్నం. జగన్మోహన్ రెడ్డి పైన ఇవాళ 307. రఘురామకృష్ణరాజుని మరి చంపాలని చూశారు. ఆయన ఎవరు, ఒక ఎంపీ, ఒక పార్లమెంటు సభ్యుడికే రక్షణ లేకపోవటం. ఏది, ఆయన నియోజకవర్గంలో ఆయన తిరిగే స్వేచ్ఛ లేకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసులు పెట్టారు. అదే పార్టీకి సంబంధించిన అతను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో
రాష్ట్రంలో తిరిగే స్వేచ్ఛ లేకుండా చేసిన దీంట్లో ఆయన హైదరాబాద్ ఢిల్లీలోనే ఉండాల్సిన పరిస్థితి. ఆయన పైన దాడి, ఆయన్ని హత్యాయత్నం జరిగింది ఎక్కడ? పోలీస్ స్టేషన్లో. సిఐడి కార్యాలయానికి ఆయన్ని పిలిపించి ఆయన్ని తీసుకొచ్చి ఆయన పుట్టినరోజు నాడు అది కూడా ఆయన్ని మరి పెడరెక్కలు విరిచి కట్టి కాళ్ళ మీద ఎట్లా కొట్టారు, అసలు గుండెల మీద కూర్చుని అతని తలని అటు ఇటు తిప్పేసి, ఇక ఇదే చచ్చిన రోజు అనుకున్నానని కూడా ఆయన వీడియో మనం చూసాం. ఇది నా పుట్టినరోజే నా చచ్చిన రోజు అనుకుంటూ. అది RRR మీద దాడి కాదు, ఒక ఎంపీ మీద దాడి కాదు, అది రఘురామకృష్ణరాజు కాదు, అక్కడ లోక్సభ పైన దాడి. వాళ్ళు అక్కడ పడేసి కొట్టింది ఎవరిని? స్పీకర్ను కొట్టినట్లు లెక్క. లోక్సభ స్పీకర్ ఈ విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారో మనకైతే అర్థం కాదు. ఆ విషయంలో అసలు అక్కడ ఉన్నటువంటి ఎస్పీని, అక్కడ ఆ దాడికి ప్రోత్సహించినటువంటి ఆ సిఐడి చీఫ్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ని లోక్సభకు పిలిపించాలా? మీ లోక్సభ సభ్యుడు ఇంత దారుణమైనటువంటి దాడికి గురైతే నిష్క్రియాపరత్వమా? అదే రామోజీరావు గారు ఏదో ఒక వార్త రాశాడని చెప్పి అప్పట్లో శాసన మండలికి ఆయన్ని పిలిపించాలని చూశారు. ఏదో పెద్దల సభ అని ఆయన శాసన మండలిని అన్నాడని ఈనాడులో వచ్చిన వార్తకి ఆ ఈనాడు యజమానిగా రామోజీరావుని శాసన మండలికి రమ్మని పిలిపించిన పరిస్థితి. ఆయన కోర్టుకి వెళ్ళి రక్షణ పొందాడు అప్పట్లో. ఇవాళ మీ ఎంపీని ఇక్కడ ఒక సిఐడి కార్యాలయంలో సునీల్ కుమార్ అనే అతను, ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే అతను అంత కిరాతకంగా రాక్షసంగా కొట్టారే, లోక్సభకు పట్టదా? వీళ్ళు ఎప్పుడైతే ఉదాసీనంగా వ్యవహరించారో అప్పుడే ఈ గాడి తప్పిందనమాట. ఇప్పుడు రఘురామకృష్ణరాజుపై దాడి కేసులో జగన్ పైన 307. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా? ఆ సునీల్ కుమార్ ఉన్నాడు, ఎవరు? A1, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇతను A3 అనుకుంటా. ఎవరు ఫీల్ అవుతున్నాడండి జగన్మోహన్ రెడ్డి? A3 ఏంటి, నేను A1 అయితే నా మీద 12 సిబిఐ కేసుల్లో A1, 9 ఈడీ కేసుల్లో A1, సిబిఐ ఈడీ ఇచ్చిన గౌరవం ఆ మాత్రం సిఐడికి లేదా? A3 ఏంటి, A1 అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు అరెస్ట్ అవుతారు అంటే వరుస పెట్టి మాజీలంతా పోటీ పడుతున్నారు. మేమంటే మేమని జైలుకి.